తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రాత్రిపూట చెత్త కుప్పల తొలగింపు, చెత్త సేకరణ నిరంతరాయంగా చేపట్టాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో రాత్రిపూట చెత్త సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వాణిజ్య సముదాయాలు, హోటల్స్, జన సమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాత్రిపూట చెత్త కుప్పల తొలగింపు, సేకరణ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని అన్నారు. ప్రస్తుతం పగటిపూట 2 షిఫ్ట్లో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. రాత్రి సమయంలో హోటల్స్, వాణిజ్య సముదాయాలు, జన సమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెత్త వేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. వీటిని శుభ్రం చేయడానికి రాత్రి 9 నుండి ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఇందుకోసం 20 మంది పారిశుద్ధ్య కార్మికులు, 6 మంది డ్రైవర్లు, 6 వాహనాలు, 6 ట్రాక్టర్లతో చెత్త కుప్పల తొలగింపు, చెత్త సేకరణ పనులు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే రాత్రిపూట ప్రధాన వీధుల్లో స్వీపింగ్ పనులు చేపడతామని అన్నారు. హోటల్స్, రెస్టారెంట్ వారు చెత్తలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ సిబ్బందికి ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని కమిషనర్ అన్నారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ నరసింహాచారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనము జనరల్గా ఏదైతే శానిటేషన్ వర్క్ ఉంటుందో ఒక 2 షిఫ్ట్స్లో మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ వరకు అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు 2 షిఫ్ట్స్లో చేస్తూ ఉంటాము. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి మనము నైట్ అంటే స్వీపింగ్ స్టార్ట్ చేయలేదు, కానీ బట్ ఈ జీవీపీఎస్ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అని ఎక్కడైతే మనకి చెత్త కుప్పలు ఉంటాయో అక్కడ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి చెత్త తీయడానికి ఒక పైలట్ బేసిస్లో స్టార్ట్ చేసాము. సో మొత్తము ఆల్ త్రూ అవుట్ ద టౌన్ నైట్ మనము 9 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు ఒక 20 శానిటేషన్ వర్కర్స్తో ప్లస్ 6 డ్రైవర్స్తో ఒక 6 వెహికల్స్ అంటే 2 కాంపాక్టర్స్, ఒక 4 ట్రాక్టర్స్ పెట్టి మనం ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి తీయడం జరుగుతుంది. అలాగే జీవీపీఎస్ పడుతున్న చోట తీయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇది మనం పైలట్ బేసిస్లో ఇది చేయగలుగుతున్నామంటే నెక్స్ట్ వర్కర్ స్టాప్ పొజిషన్ చూసుకొని మన స్వీపింగ్ కూడా మెయిన్ రోడ్స్లో, ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్ ఏరియా ఉంటుంది, బస్ స్టాండ్ ఏరియా ఉంటుంది, ఎక్కడైతే బిజీ ఏరియాస్ ఉంటాయో అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నా విజ్ఞప్తి ప్రజలకి, ఇప్పుడు నైట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కమర్షియల్ ఎస్పెషల్లీ హోటల్స్, చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, వీటిని బయట వచ్చి పడేయకోకుండా అక్కడ పెట్టుకుంటే నైట్ 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు మీ డస్ట్బిన్స్ కానీ మీ ఉన్న కవర్స్ ఇస్తే అవి తీసుకొని మేము క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.